హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్టయితే nipuna-technologies.comలోకి ఇక్కడైతే నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్సుని ఇక్కడ సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేస్తే తిరిగి మళ్ళీ మేమైతే రిప్లై ఇస్తాము. మీరు కోర్సు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, లేదంటే ఇక్కడ నంబర్కి అయితే కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేయచ్చు. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇక్కడ ఫార్ములాస్ ట్యాబ్లో ఇక్కడ ఫార్ములా ఆడిటింగ్ ఆప్షన్స్ గురించి అయితే నేర్చుకుందామండి. సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ అయితే ఉంది, కానీ ఇప్పుడు డిఫరెంట్గా చూద్దాము. నేనైతే ఇప్పుడు ర్యాండమ్గా టైప్ చేస్తున్న కొన్ని వాల్యూస్ని, ఇక్కడ ఒక వాల్యూ, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వాల్యూ, తర్వాత ఇక్కడ ఒక వాల్యూ, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చా. వీటన్నింటికి టోటల్ అయితే ఇక్కడ ఇస్తున్నా ఈక్వల్ టు. సో మన మౌస్తో అయినా ప్రెస్ చేసి ప్లస్, తర్వాత ఇక్కడ మౌస్తో ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి టోటల్ అనేది ఇక్కడ రావడం జరిగింది, అవునా? సో అది ఇక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూస్ ఈ టోటల్ మీద మనకేమంటే సో డిపెండ్ అయినాయా, తర్వాత వచ్చేసి ఈ టోటల్ వాల్యూ అనేది ఏ ఏ వాల్యూస్ మీద ప్రెసిడెంట్ అయింది అనేది తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఫార్ములా ఆడిటింగ్లో ట్రేస్ ప్రెసిడెన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంచండి. సో ఈ ట్రేస్ ప్రెసిడెన్స్ అనేది ఏంటి అంటే ఈ పర్టికులర్ టోటల్ వాల్యూ అనేది ఏ ఏ వాల్యూస్ మీద సో ట్రేస్ అయింది తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి ఇలా యారోస్ రూపంలో చూపిస్తుంది అనమాట. సో చూడండి దీని మీద దీని మీద దీని మీద దీని మీద ట్రేస్ అయిపోయింది అనమాట. ఓకే, ఇట్లా ట్రేస్ ప్రెసిడెన్స్ అనేది తీసుకోవచ్చు. వద్దనుకుంటే మనం ఏం చేస్తామంటే రిమూవ్ ఆల్ యారోస్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ట్రేస్ ప్రెసిడెన్స్ అంటే చూడండి ఇవన్నీ కూడా చూపించేస్తుంది అనమాట. ఇట్లా ఇది హారిజాంటల్గా ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ జనరల్గా 537 అనేది ఏ ఏ వాల్యూస్ మీద ఇండికేట్ అయిందని తెలుసుకోవడానికి ఇది. ఈ 23 అనే వాల్యూ పర్టికులర్గా దీని మీద డిపెండ్ అయిందా లేదా తెలుసుకోవడానికి ట్రేస్ డిపెండెన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో ఈ ట్రేస్ డిపెండెన్స్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో సో చూడండి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఈ టోటల్ మీద డిపెండ్ అయింది కాబట్టి యారో అనేది చూపించింది. మరి ఇక్కడ క్లిక్ చేసినా చూడండి ట్రేస్ డిపెండెన్స్ చూపించిందా ఇక్కడ. మరి ఇక్కడ క్లిక్ చేసినా చూడండి డిపెండెంట్. ఒకవేళ ఈ వాల్యూ అనేది డిపెండ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని సెల్ అడ్రస్ వచ్చేసి E26 కదా, ఇక్కడ నేను అది రిమూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఎంటర్ కొట్టా. సో చూస్తే ఇప్పుడు నేను ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ అని క్లిక్ చేసిన, ఇక్కడ క్లిక్ చేసిన, ఇక్కడికి వెళ్ళి చూద్దాము ట్రేస్ డిపెండెన్స్ అని రాదు. ద ట్రేస్ డిపెండెన్స్ కమాండ్ ఫౌండ్ నో ఫార్ములా దట్ రెఫర్ టు ది యాక్టివ్ సెల్ అని వచ్చింది చూసారా. మరి ఇది వస్తుంది. అట్లా పర్టికులర్గా ఆ టోటల్ వాల్యూ కావచ్చు, దానికి డిపెండ్ అయినటువంటి వాల్యూస్ కావచ్చు. సో ట్రేస్ డిపెండెన్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా దీని యూజ్ ఏంటంటే ఆ నంబర్ అనేది ఏ ఏ వాల్యూస్ మీద డిపెండ్ అయింది, టోటల్ అనేది దేనికి కనెక్ట్ అయింది తెలుసుకోవడానికి ఈ ట్రేస్ ప్రెసిడెన్స్, ఈ ట్రేస్ డిపెండెన్స్ అనే ఆప్షన్ అయితే వాడతారు. ఒకవేళ ఈ రెండు వాడినారనుకోండి మీరు, సో ఈ రిమూవ్ యారోస్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ పర్టికులర్గా ఆ యారోస్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ షో ఫార్ములా ఉందని చూసారా. షో ఫార్ములా అంటే ఏం లేదు, ఇప్పుడు వీటన్నింటికి ఇప్పుడు ఈ టోటల్ అనేది వచ్చింది కదా, ఇక్కడ ఏమంటే ఈ పర్టికులర్గా ఈ యొక్క వాల్యూ అనేది ఫార్ములాతో డిపెండ్ అయింది కాబట్టి ఫార్ములా చూపిస్తూ ఏ ఏ వాల్యూస్ మీద డిపెండ్ అయింది తెలుసుకోవడానికి షో ఫార్ములా. ఇప్పుడు రిమూవ్ ఆల్ యారోస్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఓన్లీ షో ఫార్ములా అంటే దీని మీద సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫార్ములా కింద చూపించింది. క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోయింది చూడండి. ఓకే, అదే మాదిరిగా ఎవాల్యుయేట్ ఫార్ములా అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టోటల్ నంబర్ ఉంది కదా, ఈ టోటల్ నంబర్ అనేది దేనికి కనెక్ట్ అయింది ఇక్కడ రెఫరెన్స్ చూపిస్తుంది చూడండి. D20 + C22 D32. ఇప్పుడు ఎవాల్యుయేట్ మీద క్లిక్ చేస్తే సో 456 + C22 ఇట్లానే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. 456 + 12 ఇట్లానే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా మనం ఎవాల్యుయేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక ఏదైనా ఎర్రర్స్ ఉంటాయి కానీ ఎర్రర్ చెకింగ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏమీ ఎర్రర్స్ లేవు. అట్లా ప్రత్యేకంగా మనం ఇక్కడ ట్రేస్ ప్రెసిడెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు దీని మీద ఇది డిపెండ్ అయింది కాబట్టి ట్రేస్ ప్రెసిడెన్స్ అనేది చూపిస్తుంది. ఇది ఇక్కడ దీని మీద డిపెండ్ అయింది.
అట్లా మనము ట్రేస్ ప్రెసిడెన్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వద్దనుకుంటే ఏం చేస్తాము, రిమూవ్ చేయడమే వాల్యూస్ని, రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్గా ఈ ఎక్సెల్ వర్క్షీట్లో ఈ మార్క్ లిస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను నేను, అవునా. సో ఇప్పుడు టోటల్, యావరేజ్ ఇట్లా అదే మాదిరిగా సీట్ 1లోనే కాకుండా ఎక్కడెక్కడ ఉన్నాయనుకోండి, బట్ ప్రజెంట్ అయితే ఇదే సీట్లోనే ఉందనుకుందాం, ఓకే. దీంట్లో ఈ టోటల్ లేదంటే యావరేజ్ అనేది ఉంది కదా, దీంట్లో ఈ పర్టికులర్గా 633 ఏం ఫార్ములా ఇచ్చాము, అది ఏ సెల్లో ఉంది, ఈ టోటల్ అనేది ఏ సెల్లో ఉంది, మొత్తం ఇట్లా ఎంటైర్ వర్క్ బుక్ యొక్క రెఫరెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ వాచ్ విండో అనే ఆప్షన్ వాడతాం. ముందుగా అయితే మీరు ఒక రేంజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం, టోటల్ రేంజ్ని. వాచ్ విండో మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇట్లాగ చిన్న బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ వాచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, మనం ఈ రేంజ్ సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్గా ఆ రేంజ్ అనేది యాడ్ అయిపోయింది. లేదంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇలాగైనా మౌస్తో డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ యారో మీద క్లిక్ చేసి యాడ్ అనే బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో, సో ఒకసారి మీరు గమనిస్తే కనుక చూడండి, ఈ వాచ్ విండోని ఇది పైకి వెళ్ళిపోయింది కదా, ఇట్లా కిందికి లాగొద్దాం. ఇప్పుడు కొంచెం మీకు కనపడే విధంగా ఇలాగా విడ్త్ హైట్ పెంచుదాము. చూడండి ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి బుక్, సీట్, నేమ్, సెల్, వాల్యూ, ఫార్ములా అని ఉంది. అంటే ఈ పర్టికులర్ సీట్ పేరు ఏముంది, ఇక్కడ వర్క్ బుక్ పేరు ఎక్సెల్ అని ఉంది కదా, అది అదే పేరు ఇక్కడ కనిపించింది. ఈ టోటల్ అనేది ఏ సీట్లో ఉంది, సీట్ 1లో ఉంది. వాటికి ఏదైనా పేరు ఉంటే ఇక్కడ పేరు చూపిస్తుంది. ఇక్కడ టోటల్ అనే నేమ్ ఉంది కదా, అది దాని సెల్ అడ్రస్ ఏంటి, జే అనే కాలంలో సెకండ్ రోలో ఉంది కదా, అది J2 అని చూపించిందా. సో దాని టెక్స్ట్ ఏముంది, టోటల్. తర్వాత J3 633 ఉంది కదా, 633 ఫార్ములా కూడా ఏమి ఇచ్చినాము చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుందా, C3:I3. అట్లా మొత్తం ఎంటైర్ వర్క్షీట్ యొక్క రెఫరెన్స్ మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. అది సీట్ 1లో కావచ్చు, సీట్ 2లో కావచ్చు, సీట్ 3లో కావచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు నేను ఇక్కడ యావరేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ వాచ్ క్లిక్ చేస్తే చూడండి కిందికి అట్లే యాడ్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి, యావరేజ్ యాడ్ అయిందా. లేదంటే మొత్తం ఎంటైర్ సీట్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే డిలీట్ వాచ్, దీన్ని డిలీట్ చేసుకుంటున్నాం మనం అంతా. ఇప్పుడు ఇట్లాగా సెలెక్ట్ చేసుకొని చూడండి, ఈ రేంజ్ అంతటిని షిఫ్ట్కి పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టవచ్చు మీరు. చూడండి ఇక్కడ వరకు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ వాచ్ అనేది క్లిక్ చేస్తే చూడండి, రేంజ్ అంతా వచ్చేస్తుంది కదా. సో యాడ్ మొత్తం ఇవన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. చూడండి సీట్ 1లో ఏ సెల్లో ఏముంది, దాని ఫార్ములా ఏంటి అనేది కిందికి వస్తే మీకు ఇక్కడంతా చూపిస్తుంది అనమాట. ఆ రకంగా మనం వాచ్ విండో అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ట్రేస్ ప్రెసిడెన్స్, డిపెండెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ ఫార్ములా కలిగి ఉండాలి, దాని మీద ఏ వాల్యూస్ డిపెండ్ అయి ఉంటాయి, ఓకే. సో అందుకోసమనే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుందండి, ఓకేనా. సో ఇవైతే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.